Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is to remain patient and strong in faith. To remain patient and strong in faith. The text is from the Epistle of James, chapter 4, verse 11. అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొస్తున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఈ వాక్యభావం గమనించినప్పుడు ద పేషెన్స్ ఆఫ్ జోబ్, యోబు యొక్క సహనం, ఆ శ్రమల బాధలో యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని మీద భయభక్తి కలిగిన వాడు, భూమి మీద అతని మాట వాడు లేడని యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు ఆయన గురించి. అబ్రహాము యొక్క సమకాలికుడు యోబు ఊరిన ప్రాంతంలో ఉన్నాడు. ద పేషెన్స్ ఆఫ్ జోబ్. పేషెన్స్ ఈజ్ ద కెపాసిటీ టు యాక్సెప్ట్ ఆర్ టాలరేట్ problems of suffering without becoming annoyed or anxious. చింతించకుండా, కోపగించుకోనకుండా, విసుగుదల లేకుండా ఎదురయ్యే శ్రమలను కానీ ఓర్పుతో సహించుకోవడం, భరించుకోవడం. దట్ ఈస్ పేషెన్స్. ద కెపాసిటీ యాక్సెప్ట్ ఆర్ టాలరేట్ ఎనీ ప్రాబ్లం, ఎనీ సఫరింగ్ వితౌట్ బికమింగ్ అనాయిడ్ ఆర్ యాంగ్షియస్. చింతకు, వ్యాకులానికి లోను కాకుండా, ఇరిటేట్ కాకుండా మనము వాటిని భరించడమే, శ్రమలను సహనంతో ఓర్చుకోవడమే నిజమైన సహనం. యోబు యొక్క సహనం ఇంతగా సహనాన్ని కోల్పోలేదు ఆయన. సమస్తం కోల్పోయినా కూడా, శరీరమంతా కురుపులతో బాధపడినప్పుడు కూడా, భార్య విడిచి వెళ్ళినా, స్నేహితులు దూరం అయిపోయినా, he has the capacity to accept the sufferings, to tolerate those sufferings without becoming annoyed or anxious. రెండో విషయం, the ability to endure difficult people and situations without giving into anger or giving up hope. కోపానికి, ఉద్రేకం లోను కాకుండా, నిరీక్షణ వదిలిపెట్టకుండా, ఎబుల్ టు ఎండ్యూర్ డిఫికల్ట్ పీపుల్, డిఫికల్ట్ సిచ్యుయేషన్ వితౌట్ గివింగ్ ఇంటూ యాంగర్. కోపానికి, ఆగ్రహానికి లోను కాకుండా. కొంతమంది డిఫికల్ట్ పీపుల్ ఉంటారు. డిఫికల్ట్ సిచ్యుయేషన్ మనకు అరైజ్ అవుతాయి. వాటిని మనం సహించుకోవాలి. టు బేర్ వన్ అనదర్. దీని బాగా శ్రమిస్తుంది. ఇతర ద్వారా కష్టాలు కలుగుతాయి మనకు. కానీ సహనం నీలో ఉన్నట్లయితే, పేషెన్స్ ఎబిలిటీ టు ఎండ్యూర్ డిఫికల్ట్ పీపుల్. మన జీవితంలో చాలా కఠినమైన మనుషులు మనకు ఎదురవుతారండి. కఠినాత్మలు ఎదురవుతారు. ప్రభువు కఠినాత్మలు సిలువకు అప్పగించారు. కానీ he endured sufferings. దేవదేవుని యేసు ప్రభువుకు ఎంతో సహనం ఉండేది కాబట్టి ఆయన సహన చక్రవర్తి. సహనానికి ప్రతీక ప్రభు యేసుక్రీస్తు వారే. he endured difficult people situations without giving into anger or giving up hope. వారు బాధిస్తున్నా, నిందిస్తున్నా, యేసు ప్రభు కోపానికి లోను కాలేదు. దేవుని కుమారుడు అయితే దిగిన మా దేవుని కుమారుడు సాక్షాత్ దేవుడే, కానీ ఆయన కోపానికి, ఆగ్రహానికి లోను కాలేదు. వాటిని సహించుకున్నాడు. ఇట్ ఈస్ రిలయన్స్ ఆన్ గాడ్, యాక్సెప్టింగ్ ఆఫ్ హిస్ విల్ విత్ ట్రస్ట్ ఇన్ హిస్ గుడ్నెస్, విజ్డమ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. సహనముగా దేవుని యందు ఆధారపడుట. ఇట్ ఈస్ రిలయన్స్ ఆన్ గాడ్, ఆధారపడడం. యాక్సెప్టింగ్ హిస్ విల్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాల చిత్తాన్ని గ్రహించుకోవాలి. జోబ్ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. ఇది దేవుని చిత్తం అనుకున్నాడు. సమస్తం అందరూ కలిగింది, సమస్తము పోయింది, యెహోవా ఇచ్చానన్నాడు. ఇస్ గాడ్ హూ గేవ్ ఇట్.
ప్రభు ఆయన తీసుకున్నాడు. ఆయనకే స్థుతి కలుగునుగా. కానీ యోబు ధైర్యంగా పలికినాడు. ఎందుకంటే ఈ డిపెండెడ్ ఆన్ గాడ్స్ అండ్ యాక్సెప్టెడ్ హిస్ విల్. ఈ ట్రస్టెడ్ హిస్ గుడ్నెస్ అండ్ విజ్డమ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. దేవునికి నమ్మకాన్ని, దేవునికి జ్ఞానాన్ని నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి ఆయనంత సహించుకోగలిగాడు. అపొస్తలుడు గళితీయులకు రాసిన 5వ అధ్యాయం 2వ వచనం, ఆత్మ ఫలమేమనగా అందులో ఈ సౌశీలం కూడా దాగి ఉన్నది. దేవుని ఆత్మ నీలో ఉన్నట్టయితే, ఆత్మ నివసించినట్టయితే నువ్వు సహించుకోగలవు. ఎంతకాలం సహించాలంటే, ఎంతకాలం ఈయన భరించాలి, ఎంతకాలం ఈమె భరించాలి, ఎంతకాలం విశ్వాసం భరించాలి, ఈ సంఘాన్ని భరించాలి. ఎంతకాలం ప్రేమలో దీర్ఘశాంతం అని ఉన్నదండి, ఫర్బేరెన్స్ ఉన్నది, సహించుకోవడం ఉన్నది. ఆ సహనం లేనట్లయితే you lose your temper, you lose your faith, you lose the blessings of God. కాబట్టి ఆ రీతిగా మన సహనాన్ని కోల్పోకుండా మనం రిమైన్ పేషెంట్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్, సహనం కలిగి విశ్వాసం కలిగి మనం ఉన్నట్టయితే దేవుని ద్వారా మనము దీవెన పొందుకోగలం. అది సహనం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యోబుకు సహనం గురించి వింటారు కదా, సెలవిచ్చారు నాయన. మా జీవితాల్లో ఎలాంటి ఎదురైన ప్రభువా, ఆగ్రహానికి, కోపానికి, ఆవేశానికి, నిరాశకు, నిస్పృహకు లోను కాకుండా ప్రభువా స్థిరంగా నిలబడే కృప దయచేయండి. మీ మీద ఆధారపడి మీ శక్తితో ప్రభువా అన్ని భరించుకునే కృప దయచేయండి. ప్రేమ అన్నింటి తాలూకును, అన్నింటిని ఓర్చుకొని సహించే సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీ ప్రేమ హృదయ కుమ్మరించబడి ఉన్నది కాబట్టి నాయన సహించుకునే శక్తి మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.